హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. పుష్యమాసంలో వచ్చే పుష్యాదివారం నోము, పుష్యైతారం నోము అని కూడా అంటారండి. ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపెడతాను. మనకు పుష్యమాసంలో వచ్చే ఆదివారాలలో ఒక్క ఆదివారమైనా ఇలా పూజ చేసుకోవాలండి. సూర్యోదయానికి ముందే నిద్రలేసేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మనము స్నానాధికారాలు పూర్తి చేసేసుకొని ఇలా పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదికి పూలతో అలంకరణ చేసేసుకోవాలండి. దేవుళ్ళకి, విగ్రహాలకి అన్నిటికీ పూలతో అలంకరణ చేసేసుకొని మనం సిద్ధంగా ఉండాలండి. చక్కగా అలాగే మనము జడ వేసేసుకోవాలండి. సూర్యోదయానికి ముందే జడ వేసేసుకొని చక్కగా పూలు పెట్టేసుకొని రెడీగా ఉండాలండి. మళ్ళీ సూర్యోదయం తర్వాత జడ వేసుకోవడానికి, జడ విప్పడానికి కూడా చేయడం అలా కూడా చేయొద్దండి. అలాగే ఇలా పీట పెట్టేసుకొని పీట పైన ముగ్గు వేసేసుకోవాలి. సూర్యుడు, చంద్రుడు 2 ముగ్గులు వేసుకోవాలి. 2 ముగ్గులు వేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు ఇలా చక్కగా మనము ఈ సూర్యచంద్రుల ముగ్గు పైన వేసుకోవాలండి. మనము పిండితో వేస్తాం కదండి, అలాగే పసుపు కుంకుమతో కూడా మనము ముగ్గు వేయాలండి. అలాగే పూలతో అలంకరణ చేసేసుకోవాలి. అలాగే అక్షింతలు వేసేసి ఇలా దీపాలు వెలిగించేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు దీపాల దగ్గర కూడా వేసుకొని దీపం చూపెట్టేసేయాలి. అలాగే రెండు అగరబత్తీలు తీసుకొని అగరబత్తీలు వెలిగించేసుకొని అగరబత్తీలతో మంచిగా చక్కగా అగరబత్తీలు కూడా చూపెట్టేసేయాలండి. అలాగే నైవేద్యం పెట్టేసుకోవాలి. నైవేద్యం ఇక్కడ ఏం పెట్టాలి అంటే 2 రేగి పండ్లు, 2 జీడి పండ్లు. సూర్యుడికి సపరేట్గా పెట్టాలండి, చంద్రునికి సపరేట్గా పెట్టాలి. రెండు రేగి పండ్లు, 2 జీడి పండ్లు పెట్టాలండి. చూడండి, మనము ఈ రేగి పండ్లు, జీడి పండ్లు చిక్కుడాకుల మీద పెడితే శ్రేష్టమండి. చిక్కుడాకులు నాకు దొరకలేదు కాబట్టి నేను ఇలా గిన్నెలో పెట్టి నైవేద్యం పెట్టి చూపించానండి. అలాగే 2 అగరబత్తీలు పెట్టేసి ముట్టించేసి వెలిగించేసుకొని ఇలా నైవేద్యం పెట్టి చూపించుకోవాలండి. ఇలా ఆదివారం చేసుకొని మనం ఆ రోజు ఒకే పూట భోజనం చేసుకొని ఒక పూట టిఫిన్ చేసేసుకొని ఉండాలండి. మళ్ళీ జడ మాత్రం వేసుకోవద్దండి. సూర్యోదయం మొదలు వేసేసుకున్న తర్వాత సూర్యాస్తమం వరకు మనము జడ అనేది వేసుకోవద్దు. మళ్ళీ సూర్యోదయం మొదలే వేసేసుకొని ఉండాలండి. జడ మీద చెయ్యి అనేది పెట్టొద్దు. అలాగే ఒకే పూట భోజనం చేసుకోవాలండి. ఇది పుష్యాదివారం నోము. ఓం శ్రీమాత్రే నమః.